దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోబు గ్రంథం 5వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించి సేవించే దేవుడు మనము పరిశోధింపజాలని లెక్కించలేని అద్భుతమైన కార్యములు చేయువాడు. ఇశ్రాయేలు జీవితాలలో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించి ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అక్కడ నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలని ఐగుప్తు దేశమందు ఇశ్రాయేలు నిమిత్తము ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు చేసి ఉన్నారు. ఐగుప్తు దేశంలో నుండి విడుదల పొందిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించేంత వరకు ఈ మార్గం మధ్యలో ఇంచుమించుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జీవితంలో ఎన్నో కార్యాలు ప్రభు జరిగించి ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఉన్నారు. యోర్దాను నదిని ఏకరాశిగా చేసి ఉన్నారు. ఎరుకో ప్రాకారాలు గొప్పగా కూల్చిన దేవుడు బండను చీల్చి దాహము తీర్చి ఉన్నారు. ఇదిగా చెప్పుకుంటూ పోతే దేవుడు ఎన్నో కార్యాలు జరిగించి ఉన్నారు. ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఈ కార్యం జరిగించాలి, ఈ మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నావా? ఆయన చేసే కార్యాలు లెక్కలేని కార్యాలు కనుక నువ్వు ఆశించి నువ్వు ప్రార్థించిన ప్రకారంగా దేవునికి మేలు జరిగించబోతున్నాడు. నువ్వు ఆయనని విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడలు నడిపించబడగలిగితే నువ్వు పరిశోధింపజాలని లెక్కించలేని కార్యాలు నీ జీవితంలో ప్రభు జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్.